యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఒక సెలబ్రిటీ ఉన్నారు. యాక్చువల్గా తను చేసింది ఒకే ఒక్క సినిమా అయినప్పటికీ కూడా ఫిల్మ్ క్రిటిక్స్ చేసినటువంటి అనాలిసిస్ ప్రకారం ఆ సినిమా హీరో సెంట్రిక్ మూవీస్ వస్తున్నటువంటి తరుణంలో హీరోయిన్ సెంట్రిక్ మూవీగా వచ్చింది. ఇట్స్ ఏ రైట్ మూవీ ఇన్ రాంగ్ టైం అనేటువంటి అనాలిసిస్ ఉంది. యాక్చువల్గా ఆ పర్సన్ ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకని తెలుగు ప్రేక్షకులకి దూరం అయిపోయారు? మనతో పాటుగా ఉన్నారు సహనా. హలో సహనా గారు, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? గుడ్ అండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. మీరేంటి యాక్చువల్గా తెలుగు ప్రేక్షకులకి యువర్స్ లవింగ్లీ అన్నారు, నీకోసం అన్నారు, అందం సినిమాతో వాళ్ళకి పరిచయం అయ్యారు. అన్నిటినీ వదిలేసి ఆస్ట్రేలియా మెల్బోర్న్లో ఎందుకు ఉంటున్నారు మీరు ఇప్పుడు? కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు. సో మనం అందరం ఒక మంచి జీవితాన్ని గడపాలంటే డబ్బులు అవసరం కదండి. సో జాబ్ ప్లస్ ఫ్యామిలీ, ఈ రెండిటి వల్లనండి. ఓకే. సో సడన్ గా జెమినీ టీవీలో వచ్చేటువంటి యువర్స్ లవింగ్లీ, ఆ టైంలో ఒక మా ఇంట్లో ఏదైనా ఒక ఫంక్షన్ జరిగింది, మా బర్త్డే విషెస్ కావాలి, మీ నుంచి కావాలి అంటే ఆన్లైన్లో వచ్చేవాళ్ళు, టీవీలో కనిపించేది, ఆ పేరు ఉండేది, ఆ తర్వాత ఒక పాట ఉండేది. దట్ వాస్ ఎ యూనిక్ ప్రోగ్రామ్. అందులోకి రావడమే లైక్ స్పెషల్ ఎంట్రీ. ఆ తర్వాత మీరు హీరోయిన్ అయింది కూడా పెళ్లి అయిన తర్వాత అయ్యారు. ఇదేంటి అసలు యాక్చువల్గా ఈ కంప్లీట్ సీక్రెట్ చెప్పకూడదు పెళ్ళి అయిందన్నప్పుడు. ఎందుకంటే అప్పుడు హీరోయిన్స్ పెళ్ళి అయిందంటే అది నెగటివ్ పాయింట్ అన్నమాట. అది ఓపెన్ టాప్ సీక్రెట్. అప్పటికి మరి ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి తెలుసు కదా? తెలుసు. ఆయన కూడా షాక్ అయ్యారు. అయ్యాక ఫోన్లే అయితే అయింది కానీ నువ్వు అందరికీ చెప్పక్కర్లేదు అన్నారు. కాకంటే నేను విన్నది ఏంటంటే సినిమా సెట్ కి కావచ్చు, షూటింగ్ కావచ్చు, లొకేషన్స్ కావచ్చు, మీరు మామగారితో వెళ్ళారు, ఫాదర్ తో వెళ్ళారు. యూజువల్ గా ఎవరైనా అమ్మలు వస్తూ ఉంటారు, వాళ్ళ బ్రదర్స్ వస్తూ ఉంటారు. అలా కాకుండా ఎంటైర్లీ ఒక కాంట్రాస్ట్ డైరెక్షన్ అన్నట్టు. ఒకవైపు ఫాదర్ ఉంటారంట, ఒకవైపు పెళ్ళయింది అని బయటకు చెప్పకపోయినప్పటికీ మామగారు వస్తారంట. ఏంటి కాంబినేషన్ అసలు? అంటే మా ఫాదర్ ఏమో అబ్బా నా కూతురికి మంచి ఆపర్చునిటీ వచ్చింది అన్న సంతోషంలో ఉన్నారు. నేను అదే దీంట్లో ఉన్నాను. మా మామగారు ప్రొటెక్టివ్ అన్నమాట. అంటే ఎలా మాట్లాడతారు, ఏమవుతుంది, ఇది జెన్యున్ అయినా మంచిదేనా మనకు అని ఒక క్రిటిక్ లాగా వచ్చారనమాట. అలానే మా బావగారు కూడా వచ్చారు, తెలుగు రాని బావగారు. ఆయన కూడా ప్రొటెక్షన్ అనమాట. అదే సహనా వెళ్తుంది, ఐ హ్యావ్ టు సీ వెదర్ ఇట్స్ రైట్ ఫర్ హర్ ఆర్ నాట్ అంటూ తను కూడా వచ్చారు. సో బాగుంది. ఇంత ప్రొటెక్షన్ అంటే ఒక ఏమంటారు, ట్రిపుల్ యాంగిల్ లో, త్రీ డైరెక్షన్స్ లో, డైమెన్షన్స్ లో ఉన్నటువంటి ప్రొటెక్షన్ వచ్చింది. లైక్ ఆ టైంలో మీరు చేసేటువంటి షూటింగ్స్ లో యు మస్ట్ బి డూయింగ్, హీరో ఉంటాడు, కొన్ని సాంగ్స్ ఉంటాయి, లైక్ ఒక టిపికల్ అట్మాస్ఫియర్ అనేది కనిపిస్తూ ఉంటది కదా. మీకు పెళ్ళయింది అని మీరు బయటికి చెప్పకపోయినప్పటికీ మీకు ఇన్నర్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఉందేమో ఒక బావగారు ఉన్నారు, ఒక ఫాదర్ ఉన్నారు, ఒక మామగారు ఉన్నారు. ముగ్గురి మధ్యలో మీరు యాక్ట్ చేయడం అంటే లక్కీలీ వీళ్ళందరూ ఎంఎస్ రెడ్డి గారితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వచ్చారు, షూటింగ్ కి రాలేదు. షూటింగ్ కి అమ్మ వచ్చేవాళ్ళు. సో అమ్మకి పాపం బోర్ కొట్టేది. నా కోసం అసలు మన పేరెంట్స్ ఎంత త్యాగం చేస్తారు, మా అమ్మనే కాదండి, పిల్లల కోసము. ఎవ్రీ పేరెంట్ అరే నా కూతురికి ఇది అవసరము, మా అబ్బాయికి ఇది అవసరం అంటే వాళ్ళ ప్రయారిటీస్ పక్కన పెట్టేసి మన కోసం ఉంటారండి. ఆల్ ఐ థింక్ మీరు కూడా ఒక పేరెంట్. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్ అండ్ ఎవ్రీ పేరెంట్ అండి. హూఎవర్ ఈస్ అ పేరెంట్, వాళ్ళు సెల్ఫ్లెస్ గా పిల్లల కోసం దే ఆర్ రెడీ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ అండి. సో ఆ టైంలో సినిమా అనేది చేశారు, అమ్మ వచ్చారు. దెన్ వాట్ అబౌట్ యువర్ హస్బెండ్? ఏమనే వాళ్ళు యాక్చువల్ గా ఎంకరేజ్మెంట్ అనేది ఎటువైపు నుంచి వచ్చింది సినిమాలోకి వెళ్ళాలి అంటే? ఐఎమ్ అ బిట్ టియరీ బికాజ్ అమ్మ గురించి మాట్లాడినందుకు. సో నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిందే హస్బెండ్ అండి. సో నేను కూడా ఐ వాజ్ లోపలేమో ఎక్సైటెడ్ చేయాలి అని ఉంది. మాగారు అంటే వద్దులే అమ్మా మనకెందుకు అని
బాబు ఫోన్ లో చెప్పాను. మనం ఇప్పటిదాకా సీక్రెట్ చెప్పుకోలేదు. సహనా గారు యాక్చువల్గా ఒక సీక్రెట్ డిస్క్లోజ్ చేయొద్దు, నాకు పెళ్ళయిందని చెప్పకుండానే, ఎందుకంటే అక్కడ రిసీవింగ్ అనేది ఎలా ఉండాలని. బట్ ఇప్పుడు హస్బెండ్ గురించి మాట్లాడుతున్నాం కదా, హస్బెండ్ ఎవరు? సహనా గారే డిస్క్లోజ్ చేస్తారు. ఎవరు? ద గ్రేట్ పాపులర్ బాబు గోగినేని, who has a love and hate relationship with everyone. Some like him, some like him and criticize him, some hate him. ఓకే. సో బాబు గారి ఎంకరేజ్మెంట్ ఉంది మీకు. మీకు యాక్చువల్గా ఇంట్రెస్ట్ అనేది ఉందా, లేకపోతే ఆపర్చునిటీ వచ్చిందా? పెళ్ళైంది కాబట్టి వదులుకోవాల్సి వచ్చిందా? పెళ్లి తర్వాత కట్ చేయాల్సి వచ్చింది. అంటే షూటింగ్ అప్పుడు ఐ ఫౌండ్ ఇట్స్ నాట్ ఈజీ అండి. ఇట్ ఈస్ ప్లేస్ ఆఫ్ వర్క్ కదా, కొలీగ్సే కొంచెం ఇండిఫరెంట్గా ఉంటారేమో. ఇట్స్ వెరీ కాంపిటేటివ్ అండి. అండ్ నాకు అనిపిస్తుంది ఎవరైనా సక్సీడ్ అయితే అందరూ అంత హ్యాపీ కాదేమో. అలా దాంట్లో ఆ ప్రొఫెషన్లో ఎదగాలంటే చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, విల్ పవర్ ఉండాలి, హౌ టు హ్యాండిల్, ఒకవేళ మనం సబ్మిసివ్ అనుకోండి, హౌ టు బికమ్ అసర్టివ్, ఒకళ్ళు మనల్ని డామినేట్ చేస్తే మనం ఎలా దాన్ని హ్యాండిల్ చేయగలగాలి. అండ్ పక్కన వాళ్ళు మాట్లాడుకుంటారు కదండి, ఆ సినిమాలు ఇది అది, అవన్నీ ఫేస్ చేసి స్టిల్ ఎస్ నేను చేయగలను అన్న బలం ఉన్న వాళ్ళే దే కెన్ గ్రో అండి. జస్ట్ స్కిల్ ఉన్నా కూడా చాలా కష్టం అండి. సో హూఎవర్ మేడ్ ఇట్ గ్రేట్ అండి, దే ఆర్ రియలీ టాలెంటెడ్. యాక్టింగ్లోనే కాదు, హ్యాట్స్ ఆఫ్ టు దేర్ విల్ పవర్ అండ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ అండి, టు ఎవ్రీ ఉమెన్ హూ హ్యాస్ సక్సీడెడ్ ఇన్ యాక్టింగ్ ప్రొఫెషన్ అండి. సో ఫస్ట్ ఈ సినిమా కోసం మిమ్మల్ని అప్రోచ్ అయింది ది గ్రేట్ ఎంఎస్ రెడ్డి గారు. యాక్చువల్గా మీకు పెళ్ళైందని తెలుసు, అయినప్పటికీ కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఏంటి అంతలా అట్రాక్ట్ చేసిన అంశం ఏంటి అసలు? ఆయన ఎందుకో నా ఫేస్ చూడగానే నాకు ఒక ఆయన పోయం లాగా, ఒక ఆటోగ్రాఫ్ లాగా రాశారు, ఒక బుక్లో ఉంది. నాకు నువ్వు సహజ నటిగా కనిపించావు, నువ్వు చేస్తావని నాకు నమ్మకం ఉంది, నాకు ఎవరు చెప్పినా నేను వినను, నువ్వే నా హీరోయిన్ అని ఎంత ప్రేమ చూపించారు, ఎంత కాన్ఫిడెన్స్ చూపించారు అండి. కొంతమంది సజెస్ట్ చేశారు, అంటే యాజ్ ఆయన వెల్ విషర్స్, ఎందుకండి ఈ అమ్మాయి, అవసరం లేదు, మన సినిమా ఎట్లొస్తుందో అన్నా కూడా వాళ్ళ అడ్వైస్ ఆయన కేర్ చేయలేదండి. చేయకుండా నన్ను ప్రోత్సహించారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ అండి. ఎంతో చక్కగా, ఎంతో బాగా చూసుకున్నారు. అండ్ గ్రేట్ మ్యాన్ అండి. సో ఎంటైర్లీ డిఫరెంట్ ఫీల్డ్. అప్పటిదాకా మీరు చేసింది జెమినీ టీవీలో ఉన్నప్పటికీ యువర్స్ లవింగ్లీ సహనా అని చెప్పినప్పటికీ కూడా ఒక హీరోయిన్గా తీసుకోవడం, అందులోనూ చుట్టూ ఉన్నటువంటి, మీ చుట్టూ ఉన్నటువంటి ప్రొటెక్టివ్ పర్సన్స్ ఉన్నప్పటికీ ఆ ఎన్విరాన్మెంట్ అలాంటిది కాదు అనేటువంటి భావన చాలా మందికి ఉంది. అలాంటప్పుడు ఒక ఫిగర్, ఒక యూజువల్గా అయితే మా గాడ్ ఫాదర్ అంటారు, లేకపోతే ఫాదర్లీ ఫిగర్ అంటారు, అలా ఎంఎస్ రెడ్డి గారు నేనున్నాను సహనా అని చెప్పడం అనేది ఎలా అనిపించింది? చాలా అదృష్టం అనిపించిందండి. ఎందుకంటే ఆయన చాలా గ్రేట్ అండ్ పాపులర్ వ్యక్తి. అప్పుడు నేను నో వన్, నథింగ్. ఆయన నాకెందుకు అవసరం లేదు కదా ఆయనకి, అయినా కూడా ఆయన ఏ లెవెల్ చూడకుండా ఒక తోటి మనిషిగా రెస్పెక్ట్ ఇచ్చారండి. ఆయన అందరికీ అలానే ఇస్తారు అనుకుంటా. కోపం వచ్చినప్పుడు భరించలేమనుకోండి, తిట్టేస్తారు, బట్ హక్కు ఉంటుంది ఆయనకి. అండ్ ఆయన తిట్టినా కూడా దీవెన్ లాగానే తీసుకుంటారు అందరూ. సో నాకు చాలా అదృష్టం అనిపించిందండి. ఆయనే కాదు, ఆయన వాళ్ళ భార్యకి ఇచ్చే రెస్పెక్ట్, ప్రేమ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అర్థమైందండి. చాలా మంచి ఫ్యామిలీ, వాళ్ళ భార్యని కూడా చాలా పొగుడతారు. అండ్ ఆయనకి నాన్ వెజ్ తినే వాళ్ళంటే అంత ఇష్టం లేదు. సో కొన్ని రోజులు నేను కూడా వెజ్ అయ్యాను ఆయన కోసం, కొన్ని రోజులే. ఓకే, మూవీ అయినంతసేపు నో నాన్ వెజ్? ఓకే. నేను యాక్చువల్గా బాబు గోగినేని గారు సహనా అనగానే వాళ్ళు మ్యారేజ్ అయింది, దే ఆర్ ఎ కపుల్ అనుకుని నాకు అనిపించింది ఏంటంటే,
ఐ హర్డ్ అబౌట్ బాబు గోగినేని గారు. ఆయన ఏంటి ఫ్రెంచ్ మూవీస్ కి ఒక క్రిటిక్ గా ఉండేవాళ్ళు, లైక్ హీ యూస్ టు రైట్ అబౌట్ ద మూవీ, ఇలాంటివి నాకు తెలుసు. లైక్ మీది ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి ఆ తర్వాత మీకు పరిచయం అయిందేమో, ఆ తర్వాత లైక్ కప్పులు అయ్యారు, మీరు పెళ్లి చేసుకున్నారేమో అనుకున్నాను, కానీ కాదు, ఇది కంప్లీట్లీ ఒక ఎంటైర్లీ డిఫరెంట్ యాంగిల్లో ఉంది ఇప్పుడు ఈ స్టోరీ. సినిమా చేశారు మీరు, దెన్ బాబు గోగినేని గారు రాలేదా అక్కడికి? వచ్చారండి, షూటింగ్ కి కూడా వచ్చారు. యాక్చువల్లీ ఎంఎస్ రెడ్డి గారే తనకి టికెట్, ఫ్లైట్ టికెట్ పంపించి ఒక మంచి రూమ్ బుక్ చేశారు వైజాగ్ లో కూడా. అండ్ అప్పుడు హ్యాండీ క్యామ్స్ అనేవి ఉండేవండి. బాబు ప్రతిదీ క్యాప్చర్ చేయాలని అన్ని షూట్ చేసేవాళ్ళు. యాక్చువల్లీ అలౌ కాదు కదా, ఐ మీన్ హీ కెన్ లీక్ ద ఇన్ఫర్మేషన్ కదా, మామూలుగా అలౌ చేయరు. బట్ దే వర్ కైండ్ ఎనఫ్ టు, దే ట్రస్టెడ్ హిమ్. తర్వాత ఆయన సినిమాటోగ్రాఫర్ ఒక ఆయన ఉన్నారు, నేను పేరు మర్చిపోయాను ఇప్పుడు. ఆయన అయితే ఇంకెందుకు మనము ఆయన షూటింగ్ చేసుకుంటారు, ఆయనకు చిరాకు వచ్చేది. ఓకే, సో ఉన్నారు ఒక 5-6 days వైజాగ్ లో షూటింగ్ అయిందండి. హీ వాజ్ దేర్ త్రూ అవుట్. నాకు ఫస్ట్ లో చాలా కాన్షియస్ గా అనిపించేది, భయం అనిపించేది. తర్వాత డాన్స్ మాస్టర్ ఒక ఆవిడ ఉన్నారు, సుచిత్ర అని, సుచిత్ర చంద్రబోస్ అంటారు. ఆవిడ ఎంతగా మెంటార్ గా చెప్పారు, చూడమ్మా ఇది యాక్టింగ్ కదా, ఇట్స్ అ ప్రొఫెషన్. ఇప్పుడు నేను ఈ అబ్బాయి కపుల్ లాగానే డాన్స్ చేస్తాము, బట్ ఆర్ వి రియలీ కపుల్, వీఆర్ జస్ట్ యాక్టింగ్ అని చాలా ధైర్యం ఇచ్చి కొంచెం ఫామ్ లో పడ్డాను అనమాట. అప్పుడు ఓ దిస్ ఈస్ యాక్టింగ్ అని. యాక్చువల్లీ ఓరియంటేషన్ లేదండి నాకు. అంటే ఒక అబ్బాయికి ఇంత దగ్గరగా ఉంటే ఎవరు ఏమనుకుంటారు అట్లాంటివి, అంటే సొసైటీ ఏమనుకుంటది అన్న భయంతోనే బతుకుతాం మనము. బట్ నౌ ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్. అందులో ఒక అబ్బాయికి అమ్మాయి దగ్గరగా అంటే ఆల్రెడీ పెళ్ళై ఉంది కాబట్టి మళ్ళీ ఈ యాంగిల్లో కూడా ఆలోచించాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. కరెక్ట్, అది ఆలోచించాలి. ఈవెన్ అదర్వైజ్ మనకు కొంచెం అలవాటు ఉండదు కదా, కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ బట్ లేటర్ ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. కానీ ఆ అబ్బాయి హీరో, చాలా మంచి టాలెంటెడ్ అబ్బాయి. ఐ పిటీ హిమ్ అండి, పాపము. తనకి ఏంటంటే తను హీరోగా సెలెక్ట్ అయ్యాక అబ్బా నాకు ఏ హీరోయిన్ వస్తుందో అనుకుంటూ ఉన్నాడు. నేను వచ్చి నాకు అయింది అనేసరికి ఆయన కంఫర్ట్ ఉండదు కదా, అంటే మన మైండ్ సెట్ లో ఆయన పాపము అయ్యో ఏమొచ్చిందే అనుకున్నాడు. బట్ స్టిల్ హీ డిడ్ హిస్ బెస్ట్ టు సపోర్ట్ మీ. అండ్ యూజువల్ గా ఉండే కెమిస్ట్రీ అంటారు చూడండి, దట్ వాజ్ మిస్సింగ్. చాలా కష్టపడి ఉంటాడు పాపం. బట్ హిస్ టాలెంటెడ్ యాక్టర్ అండి, కృష్ణ కౌశిక్. వెరీ నైస్ పర్సన్. వాళ్ళ నాన్నగారు కూడా, వాళ్ళ నాన్న చూస్తే భయపడతాము, అంటే బికాస్ ఏదో సీరియల్లో కూడా విలన్ లాగాను ఏదో రోల్ వేసేవాళ్ళు ఆయన, బట్ జస్ట్ ఆపోజిట్ ఇన్ పర్సన్ అనమాట. వెరీ అఫెక్షనేట్, వాళ్ళ అమ్మ అందరూ నైస్ ఫ్యామిలీ వాళ్ళది కూడా. సో ఆల్మోస్ట్ ఒక 1 year అయిందా షూటింగ్? ఎన్ని రోజులు అయింది? ఆల్మోస్ట్ 1 year అయింది. 1 year అయింది. అందులో దట్ హ్యాడ్ ఆల్ ద ఎలిమెంట్స్, ఉండాల్సినవన్నీ ఉన్నాయి. అందులోనూ వచ్చినటువంటి మూవీ హీరోయిన్ సెంట్రిక్ మూవీ, అందానికి రిలేటెడ్ మూవీ. అందం అనే టైటిల్ ఉంది, బట్ అక్కడ క్వైట్ కాంట్రాస్ట్ థింగ్స్ అనేవి కూడా అందులో అయ్యాయి. బట్ మీరు అన్నట్టుగా హీరో కాకుండా హీరోయిన్ ఎలివేషన్ ఉండేటువంటి క్యారెక్టర్, అది మాత్రం బయటికి రాలేదు. ఎందుకలా? ఎందుకో అంటే మూవీ రిలీజ్ అవ్వలేదు కదండి, సో దాని మీద డిస్కషన్స్ అంతా అవ్వలేదేమో. ఎందుకంటే ఆడియో రిలీజ్ అయింది, సాంగ్స్ చాలా బాగున్నాయండి. ఎంఎస్ రెడ్డి గారే లిరిక్స్ రాశారు. అందమే వేరు, అట్లాంటి పోయట్స్ రాసినప్పుడు లిరిక్స్ చాలా బాగుంటాయి. గంటాడి కృష్ణ గారు మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. అమేజింగ్ సాంగ్స్ అండి. ఆ ఆడియో రిలీజ్ అప్పుడు కూడా నేను వర్క్ చేస్తూ ఉన్నాను. అప్పుడు లండన్లో ఉండేవాళ్ళము. షూటింగ్ అయిపోయింది కదా, ఇంకెళ్ళి జాబ్ చేసేసుకుందామని నేను వెళ్ళిపోయాను. ఇంకొకటి ఏంటంటే నాకు అయ్యో నేను ఇట్లా అంత మంచిగా యాక్ట్ చేయం కదండి ఫస్ట్ మూవీ అంటే.
సో అయ్యో అందరు ఏమనుకుంటారో ఇది రిలీజ్ అయితే అని నాకు చాలా భయము. అందుకు కూడా వెళ్ళిపోయాను నేను, ఇక్కడ ఎందుకు ఫేస్ చేయడము అని. ఐ వాజ్ సో స్కేర్డ్. ఆ ఆడియో ఫంక్షన్ లో ఏమన్నా మాట్లాడుంటారేమో అండి, అప్పుడు పేపర్ లో ఏమన్నా వచ్చి ఉంటుంది. అప్పుడు టీవీలో అంత కవరేజ్ ఉండేది కాదండి, ఇంత సోషల్ మీడియా లేదు, సోషల్ మీడియా లేదు. కాబట్టి ఎంఎస్ రెడ్డి గారు ఏదన్నా చెప్పుంటే అప్పుడు చెప్పుండాలి. దాని తర్వాత ఏ ఆపర్చునిటీ రాలేదు. అండ్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కదండి. ఇట్స్ డన్ అండ్ డస్టెడ్ అయిపోయింది, అదొక పాస్ట్. ఎంఎస్ రెడ్డి గారికి తప్పితే ఇంకెవరికి ఉండదు. ఆయనకి కూడా అది రిలీజ్ అవ్వలేనందుకు ఇట్స్ నాట్ ప్లెజెంట్ థింగ్ ఫర్ హిమ్ కదా. మేబీ ఆయన దాని గురించి ఎక్కువ మాట్లాడలేదేమో. సో రిలీజ్ అవ్వకపోవడానికి బోల్డ్ అనే రీజన్స్ ఉన్నట్టే, మీకు ఆపర్చునిటీస్ రావడానికి కూడా రీజన్స్ ఉండి ఉంటాయి కదా. ఆ టైంలో ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి కదా. వచ్చాయండి. అప్పుడు ఎంఎస్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే, నీకు ఎవరైనా ఇట్లా ఫలానా పాత్ర ఉంది చేస్తావా అంటే ఫస్ట్ నాకు చెప్పు నువ్వు అన్నారు. సో ఇన్ అ వే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఆయన హీ వాజ్ సో ప్రొటెక్టివ్ అండి. సో నేను ఇట్లా వచ్చిందని ఆయనకు చెప్పేదాన్ని. ఆయన ఏమయ్యా మా హీరోయిన్ కావాల్సి వచ్చిందా నీకు అని మాట్లాడేవాళ్ళు. తర్వాత నో వన్ అప్రోచ్డ్ అండి. ఎందుకంటే మనకి నైవ్గా ఉంటామండి. ఫస్ట్ మనకి ఆ వర్క్ కొత్త ఆఫీస్లో జాయిన్ అయినట్టే మనం ఇంటర్న్గా. సో అందరు ఎలా ఉంటారు ఏం తెలియదు కదా మనకి. మనకు ఒక మెంటర్, ఒక అడ్వైస్ ఇచ్చే వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. ప్లస్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, కొంతమంది జెన్యున్ ఆఫర్స్ ఉండొచ్చండి, కొంతమంది ఊరికనే విల్ యూ యాక్ట్ విత్ సో అండ్ సో గ్రేట్ హీరో, ఐ కెన్ బీ యువర్ మేనేజర్, అట్లా వాళ్ళు జెన్యున్గా అడుగుతున్నారో మనకు తెలియదు. సో ఐ లెఫ్ట్ ఇట్ టు ఎంఎస్ రెడ్డి గారండి. అండ్ అప్పుడు చిరంజీవి గారిది ఇంద్రా మూవీకి ఒక ఆయన రోల్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఊరికే క్యాజువల్ గా మాట్లాడుతుంటే, ఏం సహనా మీరు ఇంకా కంటిన్యూ చేస్తారా యాక్టింగ్ అంటే, అమ్మో హీరోయిన్ అయితే నాకు కష్టమేమో, అమ్మ చెల్లి ఇట్లాంటివి చేస్తాను ఆర్టిస్ట్ అని అన్నాను అనమాట. అయితే చెప్పండి చిరంజీవి గారి చెల్లెల్ క్యారెక్టర్ ఉంది, మీరు సరే అంటే నేను రాసేసుకుంటాను అంటే, ఆయనకి ఆ పవర్ ఉందో లేదో తెలీదు, బట్ అట్లీస్ట్ మాట వరుసకైతే అన్నారు. తర్వాత ఒక హీరోయిన్ చెల్లిగా వెళ్తుంది అంటే ఇట్స్ నెగటివ్ థింగ్ ఫర్ మూవీ ప్రమోషన్కి. అందుకని నేను ఊరికే తమాషా అన్నాను కానీ ఇట్ వాజ్ నాట్ సీరియస్, బట్ ఆఫర్ ఐ థింక్ వాజ్ సీరియస్ అండ్ ఐ డెంట్ టేక్ ఇట్ అప్ అండి. ఓకే. సో యూజువల్గానే మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం కంటిన్యూ అవ్వాలి, ఇఫ్ వీ నీడ్ టు హ్యావ్ ఏ లాంగ్ రన్ అనుకున్నప్పుడు ప్రాపర్గా ఇవన్నీ మేనేజ్ చేసేవాళ్ళు ఒక మేనేజర్గా ఉండాలి. అన్ని కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు, ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఆపర్చునిటీస్ వస్తాయి, ఆ తర్వాత ఆఫర్స్ అనేవి కూడా వస్తాయి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అదేమైనా మిస్ఫీల్ అయ్యారా మీరు? అవునండి, ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది, అరే నేను ఎందుకు అట్లా ఆలోచించాను. అప్పుడు నాకు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉంటే, కొంచెం పర్సనాలిటీ కూడా డెవలప్ చేసుకొని, కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుంటే ఐ కుడ్ హ్యావ్ సక్సీడెడ్ ఏమో అనిపిస్తుందండి. ఎందుకంటే అన్ని మనం ఏ పని చేసినా దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి కదండి. నేను ఏంటి కుట్టేస్తాను అంటే మనకు వెంటనే బ్లౌజ్ స్టిచ్ చేయడానికి టైలర్ ఇవ్వడు కదండి. కొన్ని రోజులు పని చేయాలి, అప్పుడే మన స్కిల్స్ ఇంప్రూవ్ అయినాకనే అంత రెస్పెక్ట్ ఇవ్వాలి. యాక్టింగ్ అన్న కొంతమంది ఏముంది యాక్టింగ్ అనుకోవచ్చేమో, ఇట్స్ అ స్కిల్. దానికి చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, కెమెరా ఎలా పనిచేస్తుందో తెలియాలి. ఇవన్నీ కొంతమంది పనిచేస్తూ నేర్చుకుంటూ ఉంటారేమో, కానీ ముందే మనం ఇవన్నీ చదువుకొని ఎంటర్ అయ్యి మెయిన్గా హౌ టు డీల్ విత్ హౌ టు హ్యాండిల్ డిఫరెంట్ సినారియోస్ అని. అంటే కొంతమంది మన వెల్విషరా ఆర్ ఏదన్నా ఊరికనే మన వెల్విషర్గా యాక్ట్ చేసి ఈజ్ దట్ పర్సన్ హియర్ టు టేక్ అడ్వాంటేజ్. ఇట్లాంటివన్నీ మెచ్యూరిటీ ఉండాలండి పిల్లలకి. మెచ్యూరిటీనే కాదు, వీక్నెస్ ఉండకూడదు. ఎందుకంటే అరే ఇఫ్ ఐ జస్ట్ గో అవుట్ ఫర్ డిన్నర్ విత్ దిస్ పర్సన్, మేబీ ఐ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ. డిన్నరే కదా అడుగుతున్నారు, నథింగ్ రాంగ్. కానీ మనము
ఆ మెచ్యూరిటీ ఉండాలండి టు జడ్జ్ ఈ పర్సన్. అండ్ ఈ డౌట్ వల్ల మిస్ చేసుకోకూడదు కదా ఆపర్చునిటీ. సో ఎస్, డిన్నర్ మా ఇంటికి రండి, వీ కెన్ మీట్ అనొచ్చు. లేదు డిన్నర్ లేదేమో అండి, ఫోన్లో మాట్లాడచ్చా అనొచ్చు. డోంట్ మిస్ ద ఆపర్చునిటీ, కానీ స్మార్ట్గా ఆలోచించాలి. సో ఆ మెచ్యూరిటీ కొంతమందికి న్యాచురల్గా ఉంటుందండి, కొంతమందికి ఉండదు, పరిస్థితులు ఉంటాయి. సో ఆ ఫైట్ చేసే మెచ్యూరిటీ ఆ మెంటార్, ఒక అడ్వైజర్ ఉండాలండి. అండ్ అక్కడ మన చుట్టుపక్కనే ఉంటారండి. ఇప్పుడు పక్కన వాళ్ళని అడగచ్చు, కొలీగ్స్ని అడగచ్చు, కో యాక్టర్స్ని అడగచ్చు, ఏమంటావు ఇలా వెళ్ళొచ్చా, ఇట్లాంటివన్నీ డ్యూ డిలిజెన్స్ చేసుకొని స్ట్రాంగ్గా ఉంటే ఐ థింక్ ఎవ్రీ వన్ కెన్ షైన్ వితౌట్ ఎనీ ప్రాబ్లం అని నాకు అనిపిస్తుంది. భయపడకూడదు, ఆపర్చునిటీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు యూ షుడ్ గో ఫర్ ఇట్ అని. సో ఇప్పుడు మీరు ఇక్కడ మెల్బోర్న్లో ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను ఒక కస్టమ్ హోమ్ బిల్డర్ లో హోమ్ బిల్డింగ్ కంపెనీలో పనిచేస్తున్నానండి యాజ్ ఎ హెచ్ఆర్, అండ్ ఐ అసిస్ట్ ద మేనేజింగ్ డైరెక్టర్, అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కంపెనీ. ఐ ఎంజాయ్ వర్కింగ్ దేర్ అండి. దీంతో పాటుగా మీకు ఉన్నటువంటి యాక్టింగ్ స్కిల్స్ అనే ఉన్నాయి, దాన్ని మాత్రం దూరం పెట్టనట్టున్నారు. లేదండి, ఐ హ్యావ్ దట్ ప్యాషన్. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎందుకో మిను అని ఒక న్యూస్ రీడర్ వచ్చేదండి దూరదర్శన్లో, ఇంగ్లీష్ న్యూస్ రీడర్, పెద్ద బొట్టు పెట్టుకొని కర్లీ హెయిర్. ఐ వాంట్ అది, ఆమెను చూసినప్పుడు నేను కూడా అలా అవ్వాలి అని ఉండేది. మేబీ ఐ వాంట్ టు బికమ్ పాపులర్ అనో ఏదో. యాజ్ ఎ చైల్డ్ ఐ వాంటెడ్ టు బీ నోటీస్డ్ అండ్ అట్లా ఉండేదన్నమాట ఫీలింగ్. సో నేను అప్పటి నుంచి న్యూస్ పేపర్ చదవడము, నాలెడ్జ్ కోసం కాదు, స్టైల్ కోసం. అంటే ఆమె యాక్సెంట్ రిపీట్ చేయడము అట్లా ఫాలో అయ్యేదాన్ని. తర్వాత మా స్కూల్లో కాంపిటీషన్స్ ఉంటాయి కదండి, ఎలక్యూషన్, దేనికైనా ముందుండేదాన్ని అనమాట. అండ్ అట్లా అట్లా ఆ ప్యాషన్తో ఇక్కడికి వచ్చాక కూడా ఐ థాట్ ఓకే, ఐ స్టిల్ వాంట్ టు యాక్ట్ అని. ఒక వాలంటీర్ ఎక్స్పోజ్ జరుగుతాయండి. ఐ ఆల్సో వాంటెడ్ టు డూ సమ్ వాలంటీరింగ్ బికాస్ దిస్ కంట్రీ, ఆస్ట్రేలియా అండ్ ఇన్ అన్ని కంట్రీస్లో ఎవ్రీ కంట్రీ హ్యాస్ గివెన్ మీ సంథింగ్ అండి. ఐ వాంట్ టు రిటర్న్, డూ సంథింగ్ టు ద కంట్రీ యాజ్ వెల్. డజంట్ మ్యాటర్ which citizen I am, whichever person or someone gives, I feel like giving them back. So I thought okay, ఇక్కడ నేను వాలంటీరింగ్ చేయాలి అనుకుని ఎక్స్పోకి వెళ్ళినప్పుడు విండమ్ థియేటర్ కంపెనీ అని ఒకటి ఉంటే ఐ వాలంటీర్డ్. అక్కడ ఒక ప్యాంప్లెట్ ఉన్నింది, వీఆర్ లుకింగ్ ఫర్ సమ్ యాక్టర్స్ అంటే. నేను అడిగాను, ఆడిషన్స్ ఉన్నాయి అంటే నేను అడిగాను, కెన్ ఐ ఆల్సో ఆడిషన్ అంటే వై నాట్ అన్నారు. సో ఆడిషన్ చేశాను. లక్కీలీ ఐ గాట్ సెలెక్టెడ్. దాంట్లో లేడీ ఆఫ్ ద మేనర్ అని ఒక రోల్, ఇంపార్టెంట్ రోల్ అనే వచ్చింది. అది ఆ ప్లే పేరు ఎయిర్స్ అండ్ మేనర్స్. చాలా బాగుంది. అండ్ ఇక్కడ వాళ్ళతో పని చేశాను. యాక్సెంట్ కూడా అంత ప్రాబ్లం కాలేదు, ఎందుకంటే చాలా రిహార్సల్స్ ఉన్నాయండి. ఎవ్రీ వీక్ ట్వైస్ ఆఫీస్ అయిపోయాక అందరం ఒక హాల్లో గ్యాదర్ అయ్యి వి యూస్ టు రిహార్స్ ఆర్ డైలాగ్స్ అన్నీ చేసాము. అండ్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అండి. అట్లా నేను నా ప్రొఫైల్ స్టార్ నౌ అని ఇట్లా ఫిల్మ్ యాక్టర్స్ ఆర్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్కి ఒక ప్లాట్ఫామ్ ఉందండి. ఐ అప్డేటెడ్ మై ప్రొఫైల్. అండ్ మనం ఎథ్నిసిటీ అన్నీ ఉంటాయి కదండి, అవసరాన్ని బట్టి మనకే ఆఫర్స్ వస్తాయి. సో అట్లా యూనివర్సిటీ ఆఫ్ మెల్బర్న్ వాళ్ళు దే వాంటెడ్ టు డూ అన్ ఎడ్యుకేషనల్ వీడియో ఫర్ డిమెన్షియా, హౌ టు హ్యాండిల్ డిమెన్షియా, హౌ టు కేర్ పేరెంట్స్ విత్ డిమెన్షియా అన్నది. దాంట్లో నేను డిమెన్షియా పేషెంట్ లాగా యాక్ట్ చేశాను. బికాస్ అది ఎందుకు వచ్చిందంటే నా స్కిల్ అని కాదు, దే వాంటెడ్ అ సౌత్ ఇండియన్, కొంచెం మిడిల్ ఏజ్డ్, అట్లా నేను వాళ్ళకి సూట్ అయ్యాను కాబట్టి దే గేవ్ మీ దట్ ఆపర్చునిటీ. అండ్ ఆడిషన్స్ తీసుకున్నారు.
ఆడిషన్స్ తీసుకుని వాళ్ళు యూ హ్యావ్ టు క్రై అంటే భలే న్యాచురల్గా వచ్చేసిందండి. ఏమో మరి ఎందుకో మరి. సో దే వర్ వెరీ ఇంప్రెస్డ్ అనమాట. సో ఐ గాట్ డిమెన్షియా పేషెంట్ యాప్. అది నేను అడిగాను ఆ డైరెక్టర్ని, యూనివర్సిటీ ఆఫ్ మెల్బర్న్ డైరెక్టర్ని, కెన్ ఐ హ్యావ్ అ కాపీ అంటే అది థర్డ్ పార్టీ కదా నేను ఇవ్వలేను, కొన్ని స్నిప్పెట్స్ ఉన్నాయి, నాకు అది ఎక్కడుందో తెలియదు, వెన్ ఐ గెట్ ఇట్ నేను మీకు ఇస్తాను అన్నారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ అండి. మేము కూడా వెయిట్ చేస్తాం అలాగే. అలా చిన్న చిన్నవి. ఇంకొకటేమో ఏజ్ కేర్ వర్కర్గా మోడల్గా ఫోటో షూట్ ఉండింది. వాళ్ళకి కూడా దే నీడెడ్ అన్ ఏషియన్ ఫేస్ అనుకుంటా. అట్లా వస్తాయండి మనం విగరస్గా ట్రై చేయకపోయినా. అండ్ ఇక్కడ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే స్కిల్ ఉంటే ఇస్తారండి. డజంట్ మ్యాటర్ రికమెండేషన్స్, వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ మా ఫ్రెండ్, నథింగ్ వర్క్స్ అండి. వాళ్ళు ఓకే ఈమె చేయగలుగుతుంది అంటే ఇస్తారు. దట్స్ వాట్ ఐ రియలీ లైక్. ఇండియాలో కూడా ఏమో కొంతమంది టాలెంటెడ్ ఉన్నా మా పాపకు చూడండి అంటే వాళ్ళకే ఇస్తారని అని అనుకుంటున్నా అండి నేను. రియల్ టాలెంట్ ఉన్న వాళ్ళకి రికమెండేషన్స్ వల్ల వాళ్ళు ఆపర్చునిటీ కోల్పోతున్నారు కొంతమంది. సో ఎవరైనా సెలెక్ట్ చేస్తే స్కిల్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని నా రికమెండేషన్ అండ్ రిక్వెస్ట్. సో ఇప్పుడు మనం ఒక్కసారి మళ్ళీ మనం వెనక్కి వెళ్తే గోయింగ్ టు యువర్ జెమినీ డేస్, యువర్స్ లవింగ్లీ డేస్ కి వెళ్తే ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేశారు. యువర్స్ లవింగ్లీ అని చెప్పడానికి ముందు కూడా కొంచెం అంత లెటర్ చదవాలి, ఇవన్నీ చేయాలి. ఫస్ట్ టైం మీరు చెప్పిన డైలాగో లేకుంటే మీరు మాట్లాడింది ఏదైనా గుర్తుందా? ఉంది, ఎగ్జాక్ట్లీ గుర్తుంది. నిమ్మికనూరులో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సవిత మరియు శృతి, వీళ్ళిద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నారు. అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు మరియు అందరి కుటుంబ సభ్యులు, వీరందరికీ మా యువర్స్ లవింగ్లీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నీకోసం ఈ పాట. నవమన్మధుడా అతి సుందరుడా నువ్వు వలచిన ఆ ప్రియుడు, అక్క ఎవరే అతగాడు. ఈ పాట ఇట్లానే ఈ పాటనే పాడిచ్చారు అప్పుడు. ఓ మీరు పాట కూడా పాడేవాళ్ళ? అంటే అప్పుడు వేయలేరు కదా, వాళ్ళు ఊరికే పాడమన్నారు, పాడేసాం అలా. అంటే ఫస్ట్ టేక్ ఓకే అయిపోయింది. అవును. సో పాటలు కూడా పాడతారు మీరు, అర్థమైంది. ఇష్టం అండి, కాదు వినే వాళ్ళకే కష్టం. మేము ఇప్పుడు వినడానికి రెడీగా ఉన్నాం. ఒక పాట ఏ పాట గుర్తొచ్చినప్పుడు పాడతాను. కంటిన్యూ చేద్దాము. నాకు ఏ పాట నచ్చుతుందో చూసి, ఏ పాట కొంచెం బాగా పాడగలుగుతానో చూసి పాడతాను తప్పకుండా. ఓకే, అయితే యు ఆర్ ఫ్రమ్ మదనపల్లి. ఎస్. రాయలసీమ స్లాంగ్ చాలా 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 బాగా మాట్లాడతారంట మీరు. ఒకప్పుడు మాట్లాడేదాన్ని కవిత, కానీ ఏమైందంటే ఈ సిరి ఉంది కదా, సిరి ఆ అమ్మ నువ్వు నీదేం బాలేదక్కో అని చెప్పింది. ఇంకా వీడికి వచ్చేసిన తర్వాత మాట్లాడడానికి ఎవ్వరు ఏడ దొరకట్లేదు కాబట్టి మనకి రాయలసీమ భాష కొంచెము కలుషితం అయిపోయింది అనమాట. సిరితోనే మాట్లాడకపోయినావా అక్క? సిరితో మాట్లాడితే సిరి కూడా నేర్పించేది కదా. ఏ సిరి రాయ వీడికి ఏం చేస్తాండో అట్లా. నేను ఒకటి చేయగలుగుతాను, నా ప్లే ఉంది కదా ఇక్కడ, అది తెలుగులో చెప్తే ఒకసారి ఉడికే డ్రైవ్ చేసుకుంటా. మా అక్కకి ఇట్లా తెలుగులో చేస్తాను చూడు పూజక్క అని చేస్తే కడుపు నొప్పి వచ్చేదాకా నవ్వింది అనమాట. దాంట్లో ఇంగ్లీష్ డైలాగ్ ఏముంటుందంటే, ఐ వండర్ ఇఫ్ సమ్వన్ కెన్ హెల్ప్ మీ. ఎస్, హ్యావ్ యూ సీన్ మై డాగ్ ఎనీవేర్ అంటే వేరే వాళ్ళు, ఈజ్ ఇట్ సపోజ్ టు బి ఎ లాబ్రడార్? అప్పుడు నేను నో బిట్స్ నా అంటారనమాట. అప్పుడు నో ఈ ఏడైనా కుక్క కనిపించిందన్నా, ఏం కుక్క మనది? నాదా? నీ కుక్క ఏమన్నా లాబ్రడార్ అమ్మా? కాదన్నా బిట్సరు. అవునా, మాకేం కనిపించలేదమ్మా, పోయిరాపో నువ్వు. సరే
అట్లా అట్లా ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. అది ఆ ప్లేలో 1 minute he was there, why we were digging the grave, and the next he completely disappeared. Maybe he's dead. No, not dead. Maybe he's just lost. No, not lost, dead. He died 7 days ago. అట్లా అంతా ఉంటుందన్నమాట. దాంట్లో అది కూడా తెలుగులో చేశాను, ఇప్పుడు అంతగా గుర్తు రావట్లేదు. యా, అట్లాంటివి కొన్ని చేసేదాన్ని. రాయలసీమ యాస మీరు ఏదైనా కాంటెక్స్ట్ ఇస్తే నేను మాట్లాడతాను మీతో. ఓకే, ఇప్పటి నుంచి రాయలసీమ లాగా మాట్లాడడానికి ట్రై చేస్తాను ఇంటర్వ్యూలో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు అటు సినిమాని కావచ్చు, ఇటు ఇండస్ట్రీని కావచ్చు, మిస్ అయిపోయినప్పటికి కూడా ఏమీ చేయలేని కండిషన్స్. బట్ వాట్ ఇఫ్ సమ్వన్ కాల్స్ యూ, సహనా ఉన్నారు, తన గతంలో చేశారు, ఇలా జరగలేదు, లైక్ రిలీజ్ కాలేదు, అదొక బ్యాడ్ లక్ ఇంకోటో అనుకున్నప్పుడు, ఇఫ్ సమ్వన్ కాల్స్ యూ ఎలా రెస్పాండ్ అవుతారు? ఏం లేదక్క, ఆయన అడిగినాడు అనుకో, ఒకవేళ నాకు నటించడం అంతా బాగా వచ్చింది అనుకో చేస్తా. కానీ ఈ మధ్య వాళ్ళకి నచ్చాలి కదా. నేను ఇందాకే చెప్తి కదా నీకే, ఏమని చెప్తి, ఎవరో చెప్పారు, కవిత చెప్పింది, ఆయన చెప్పినాడు చెయ్యండి, కవిత ఇంటర్వ్యూలో చెప్పింది అక్క బాగా చేస్తుందంట అని అట్లా చూసి పిలిచి ఇస్తే వాళ్ళకే నష్టమైపోతుంది కదా మరి. అందుకని వాళ్ళు నాకు ఒక ఆడిషన్ ఇచ్చి తర్వాత బామ్మ బాగానే చేస్తాన్నావులేమ్మా, చేస్తావా అంటే తప్పకుండా చేస్తాను, బాగాలేకపోయినా తీసుకుంటే కూడా చేస్తాను. ఏమప్పా కాల్ చేస్తారప్పా, నాకు మాట్లాడడం నాకు కూడా అలవాటు పోయిందండి. సారీ రాయలసీమ పీపుల్, మీ మన యాక్సెంట్ ని కూని చేస్తున్నా నేను. సో ఇప్పుడు మనకి యువర్స్ లవింగ్లీ అయింది, ఆ తర్వాత సినిమాలు అయ్యాయి. సింగర్ గా మనం ఒకటి అనుకున్నప్పుడు ఒక పాట అనేది అంటే పోనీ అందంలోంచి, అందంలో ఓకే, మనసులోని మాట నీకు చెబుతున్నా, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా, మనసులోని మాట నీకు చెబుతున్నా, నిన్ను ఉండలేకపోతున్నా, సన్నచాచి తీగలా అల్లేసా, ఉన్నవన్నీ మూటగట్టి ఇచ్చేసా, మూటలోనివన్నీ దోచేసా, గుండె గుల్లో దాగిలా నా అలా. అయితే ఫిల్మ్ క్రిటిక్స్ అందం గురించి రాసినప్పుడు దట్ వాజ్ ఏ రైట్ మూవీ ఇన్ ఏ రాంగ్ టైం అనేది వచ్చింది. అండ్ చాలా వరకు కొన్నేళ్ల క్రితం ఎప్పుడో మూవీ కంప్లీట్ చేసుకున్న, షూటింగ్ అంతా అయిపోయాయి, ఒకటి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటికీ దట్ కుడ్ నాట్ హ్యాపెన్ అనుకున్నవి కూడా చాలా కొన్ని ఒక దశాబ్దం తర్వాత రిలీజ్ అయినట్టు కూడా ఉన్నాయి. 2001 అంటే ఆల్మోస్ట్ ఒక 24 years అయింది. తర్వాత ఈ మూవీ రిలీజ్ అవ్వకుండానే ఎంఎస్ రెడ్డి గారు పోయారు. సో ఆ తర్వాత ఎవరైనా ఆ ట్రిబ్యూట్ కోసమో లేకుంటే ఆయనకు గుర్తుగానో ఎవరైనా రిలీజ్ చేయాలి, ఫ్యామిలీ నుంచో మల్లెమాల ప్రొడక్షన్స్ నుంచో ఎవరు అప్రోచ్ అవ్వలేదా? చాలా డిసప్పాయింటింగ్ అండి, అది నాకు కూడా బాధేస్తుంది. ఐ థింక్ వాళ్ళ అబ్బాయే చూడాలి, ఇంకెవరు చేస్తారు కదా. నేను అనుకున్నాను శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని ఒకసారి కలిసి ఇదేంటి, దీన్ని ఒకవేళ మనం కొనాలంటే ఎంత అవుతుంది అట్లా అడుగుదాం అనుకున్నా, కానీ మనకు ఉండాలి కదా కొనే స్తోమత. సో ఐ డెంట్ గో దేర్. బట్ ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఆయనకి తెలిసిన వాళ్ళు, నాకు తెలియదు కదా, కాంటాక్ట్స్ లేవు ఆయనని రీచ్ అవ్వడానికి, ఎట్లాగో అతన్ని రీచ్ అయ్యి అసలు ఆ రీల్ ఉందా, డిస్ట్రాయ్ అయిపోయిందా, ఎక్కడుంది, అట్లీస్ట్ నేను చూడలేదు కూడా సినిమా, ఎందుకంటే భయపడి లండన్కి వెళ్ళిపోయాను. అమ్మ నాన్న వాళ్ళు చూసారు, మా మామగారు కూడా చూసారు, వాళ్ళు చెప్పిందే నేను ఎలా చేశానని, కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు మనం ఎలా చేసినా చాలా బాగా చేసావు అమ్మ అన్నారు. బట్ ఐ డోంట్ ట్రస్ట్ దెమ్. నాకు కూడా చూడాలని ఉంది, నేను అసలు చూడలేదు. బాబు గారు చూసారా? చూడలేదు, మేమిద్దరం లండన్ లో ఉన్నాం. మీరు చూడలేదు అనుకుంటా, చూస్తే నాకు చెప్పేవాళ్ళు కదా ఎలా చేసావు ఏంటి అని.
సో ఈసారి వెళ్ళినప్పుడు శ్యామ్ ప్రసాద్ గారిని కలుస్తాను. ఒకవేళ మీరు కాంటాక్ట్ ఇస్తే కలిసి అసలు ఏంటి అని, అప్పుడు నేనే ఫ్రీ టికెట్లు పెట్టి రిలీజ్ చేస్తాను. ఫ్రీ పాప్కార్న్ పెట్టి రిలీజ్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు అరుణ్ అంటే మీకు ఒక మ్యూజిక్ అనేది పాడుతున్నారు, ఆ తర్వాత సినిమాల్లో కూడా చేశారు. మీ అబ్బాయి అరుణ్ ఇంటూ మ్యూజిక్ కదా, అంటే అదేమన్నా మీ దగ్గర నుంచి వచ్చిందా లేకపోతే? అయ్యో, మా ఇంట్లో ఎవ్వరు మ్యూజిక్ ఎవ్వరికి రాదండి. అసలు వాడికి ఎలా వచ్చిందో నాకు కూడా ఆశ్చర్యము. అసలు రియలీ ఇంపాసిబుల్. బాబుకి మ్యూజిక్ అంటే స్పెల్లింగ్ కూడా తెలీదు, నాకు కూడా ఏం తెలియదు. ఊరికే అంతాక్షరి ఆడుకునే వారికి ఇంట్లో అంతే. మా నాన్న కొంచెం లైక్ థియేటర్, ఆయన ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్, అండ్ ఇట్లా ప్లేస్ ఉంటాయి కదండి, ప్యారడైజ్ లాస్ట్ ఆర్ డాక్టర్ ఫాస్టర్స్, ఆ డైలాగ్స్ అన్ని హీ వుడ్ నరేట్ యాజ్ ఇఫ్ హీస్ ద క్యారెక్టర్ అనమాట. సో వాళ్ళ స్టూడెంట్స్ కి చాలా నచ్చేది నాన్న టీచింగ్. సో మా నాన్నకి కొంచెం అట్లా కళలు ఉన్నాయి. పాటలు కూడా చాలా బాగా పాడతారు మా నాన్న. అంటే ఎప్పుడు పాడలేదు కానీ, బట్ వెన్ హీ సింగ్స్ మంచి వాయిస్ అలా. సో అట్లా కల్చరలీ మా నాన్నవి జీన్స్ ఏమన్నా వచ్చాయేమో మరి తెలియదు. మా అమ్మ కూడా చిన్నప్పుడు కాలేజ్లో వహీదా రెహమాన్ అట్లా చాలా బ్యూటీ అనమాట. మా అమ్మ క్లాస్మేట్స్ చెప్తారు, అమ్మ మీ అమ్మ ఎంత బ్యూటీనో అని. నేను కుదిరితే మీకు ఫొటోస్ చూపిస్తాను, సో బ్యూటిఫుల్. సో మా అమ్మ డాన్సులు చేసేది. మాకు చిన్నప్పుడు కూడా చిల్డ్రన్స్ డే అట్లా ఉంటాయి కదా, మా అమ్మే నేర్పించేది అనమాట. ఇది చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని. షీఈస్ టాలెంటెడ్, కానీ ఆపర్చునిటీస్ అవసరం కూడా లేదు కదా, కానీ ఇంటి వరకు చాలా నేర్పించేవాళ్ళు మాకు. సో అట్లా ఉండేది. మా అమ్మమ్మ వాళ్ళు, తాత వాళ్ళు హార్మోనియం, మౌత్ ఆర్గన్, తబ్లా ఇవి ప్లే చేసేవాళ్ళు, వాళ్ళకి వచ్చేది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవరు లేరు. అరుణ్ సొంతంగా ఏంటంటే, వాడు పుట్టక ముందు నుంచి కూడా, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మేము బీబీసీ ఛానల్లో క్లాసికల్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్ వచ్చేదన్నమాట. ఎప్పుడు వినిపించే వాళ్ళము. ఈవెన్ వాడు పుట్టాక కూడా ఇన్స్ట్రుమెంటల్ క్లాసికల్ మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళం ఎక్కువ. అది ఏమన్నా వర్క్ అయిందా తెలియదు. సో ఆయన మ్యూజిక్ లోనే సెటిల్ అవ్వాలనుకుంటున్నాడా అరుణ్ అదే ఫీల్డ్ లో? తెలియదండి. నాకు అర్థమైంది ఏంటంటే, తనకి టీచింగ్ చాలా ఇష్టం అని, అండ్ he has a passion for teaching, and I think he's talented in teaching anukuntunna. So whichever field he takes, I think that he will settle down as a tutor or a teacher or a professor. So music lekapothe he's also inclined to slightly law. ఇప్పటికైతే మ్యూజిక్ అనే అనుకుంటున్నాం, బికాస్ హీ hasn't explored anything else. ఓకే ఓకే. సో మీరు యువర్స్ లవింగ్లీ చేసి అందం చేసిన తర్వాత కూడా ఆఫ్టర్ వెరీ లాంగ్ గ్యాప్ తర్వాత ఒక డాక్యుమెంటరీలో చేశారా? నీకోసం ఏంటది? అది అందం ఆపర్చునిటీ వచ్చింది నీకోసం అని. ఇట్స్ అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ యువర్స్ లవింగ్లీ. ఓకే. రెండు ప్యారలల్ గా వచ్చేవి. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు లావణ్య అని ఒక ఆవిడ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ లాగా ఉండేవాళ్ళు యువర్స్ లవింగ్లీకి. ఆవిడ ఎదురైంది ఊరికనే ఎక్కడో అమీర్పేటలోనో ఎక్కడో. అప్పుడు సహనా ఇక్కడే ఉన్నావా, ఒక ప్రోగ్రామ్ ఉంది చేస్తావా నీకోసం అని అంటే, యా వై నాట్ అని నేను చేశాను. అప్పుడు ఆ నీకోసంలో చూసినప్పుడే ఎంఎస్ రెడ్డి గారు అప్రోచ్ అయ్యారు. టూ ఎపిసోడ్స్ చేశాను అంతే. ఓకే. సో మనం యువర్స్ లవింగ్లీ నీకోసం ఆ టైం అంటే ఆల్మోస్ట్ ఒక 25 years అవును కదా. ఆ టైంలోనే కదా ఇప్పుడు ఉన్నటువంటి ఈ యాంకర్లు అందరూ కూడా వాళ్ళు కూడా ఎంట్రీ అయింది. నౌ దే ఆర్ మోస్ట్ పాపులర్ యాంకర్స్ లాగా ఉన్నారు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు వాళ్ళని వెన్ యు ఆర్ లుకింగ్ దెమ్ ఆన్ ద స్టేజ్, వాళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్స్, వాళ్ళు చేస్తున్నటువంటి ఈవెంట్స్ ఏమనిపిస్తుంది మీకు? I feel so proud that they are doing so well. అరే నేను కూడా కంటిన్యూ అయింటే నేను కూడా బాగా చేసేదాన్ని అని. నేను కాదు, మా అక్క చెప్తూ ఉంటుంది,
మా అక్క నన్ను ముద్దుగా బేక్స్ అని పిలుస్తుంది. బేక్స్ బేక్స్ ఎందుకలా? షార్ట్ ఫార్మ్ ఫర్ బేవుకు. అరే బేక్స్, నువ్వు అనవసరంగా వచ్చేసావు, నువ్వు ఉంటే ఎంత బాగా ఎంత మంచిగా ఎంత పెద్ద యాంకర్ అయ్యేదానివి అంటూ ఉంటుంది అనమాట. ఈ బేక్స్ అనేది ఏంటంటే బేబ్కూఫ్ బేబ్కూఫ్ నుండి బేకు బేకు నుండి బేక్స్ అయిపోయింది. అది ఎలా అంటే ఇంకా మా క్యాంపస్ లో మా నాన్న ప్రొఫెసర్ కదా, యూనివర్సిటీ క్యాంపస్ లో అందరూ ఇంకా బేక్స్ అక్క, బేక్స్ పిన్ని. ఇప్పుడు మా అక్క వాళ్ళ మా నీసెస్ నెఫ్యూస్ అందరూ బేక్స్ పిన్ని అనే పిలుస్తారు. ఎందుకు బేవకూఫ్ ఎందుకు? ఊరికే అప్పుడప్పుడే హిందీ పదాలు నేర్చుకుంటూ ఉన్నాము. ఇట్లాంటివి ఫస్ట్ నేర్చుకుంటాం కదా మనము. ఏ బేబ్కూఫ్ అనుకుంటాం. మా అక్క పిలిచి బేకు బేకు అన్నట్టు అట్లా అది బేక్స్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది అనమాట. ఓకే. ఇప్పుడు కూడా బేక్స్ అనే పిలుస్తారు. మా అమ్మ నాన్న మాత్రం పాప అని పిలుస్తారు. బాబు గారు బాబు ఒకప్పుడు బేక్స్ అని పిలిచేవారు. ఇప్పుడు ఈ మధ్య నేను అరుణ్ కి అమ్మ కదా, సో అమ్మ అని పిలుస్తారు. అందరికి కొంచెం స్ట్రేంజ్ ఉంటుంది, ఏంటి హస్బెండ్ వైఫ్ అమ్మ అని పిలవటము. ఒకటేమో అరుణ్ అమ్మ కాబట్టి నన్ను అరుణ్ వాళ్ళ అమ్మ హిందీలో ఉంటుంది కదా, అరుణ్ కే మమ్మ, అరుణ్ కే పప్ప, అట్లా పేర్లు పెట్టి పిలుచుకోము మేము. నేను కూడా పప్ప అంటాను. అట్లా ఎవరైనా ఉన్నారా టచ్ లో? ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, అక్కడ నుంచి జెమినీ టీవీ టైం కావచ్చు, ఆ తర్వాత యాంకర్స్ కావచ్చు, ఎవ్వరు టచ్ లో లేరండి. ఒక్కసారి ఆర్పి పట్నాయక్ గారు అప్పుడు యువర్స్ లవింగ్లీలో నేను పని చేసేటప్పుడు, ఆయన అప్పుడే బడ్డింగ్, హీ వాజ్ వెరీ టాలెంటెడ్, బట్ వినాలి కదా, ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. సో తను అప్పుడప్పుడు వాట్సాప్ లో ఎలా ఉన్నావు అని, ఇంకొకటి యువర్స్ లవింగ్లీది రఘు గారు వాట్సాప్ గ్రూప్ పెట్టారు. రఘు కుంచే, అందులో యువర్స్ లవింగ్లీ బ్యాచ్ అంతా ఉంటారు అనమాట. దాంట్లో ఐఎమ్ గెటింగ్ ఓల్డ్ అండి. అయ్యో ఆ అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు. సరేలేండి, అందరూ ఉన్నారు అందులో. సో వి కీప్ హ్యాపీ బర్త్డే ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం ఆ గ్రూప్ లో. నాట్ వెరీ యాక్టివ్, బట్ దేర్ ఈస్ అ గ్రూప్. అనిత అండి, అనితా చౌదరి, అనితా చౌదరి, దీప, సుచరిత, ఇంకా పెద్ద దీప చిన్న దీప అని ఉండేవాళ్ళు, క్యూట్ సిస్టర్స్ వాళ్ళు. వాళ్ళు అందరు ఉన్నారు. సో అనితా చౌదరి గారు చాలా కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు సినిమాలో, తను కూడా యుఎస్ లో వెళ్ళారు, అటు నుంచి వచ్చి మళ్ళీ అప్పుడప్పుడు సినిమాల్లో ఈ మధ్య కాలంలో రీఎంట్రీ ఇస్తున్నారు. అలా సహనా గారికి ఏమైనా ఉందా? నాకు అంత స్కిల్ ఉందా అని డౌట్ వస్తుంది. ఒకసారి టెస్ట్ చేసుకోవాలండి ఆడిషన్ లో, ఏదన్నా నేను అలా చేయగలుగుతానా లేదా అని. నిజంగా నాకు టాలెంట్ ఉంటే ఐ వుడ్ లవ్ టు డూ దట్ అండి. సో ఒక పాట మనం అనుకున్నది మిగిలిపోయింది ఉంది. అవును. దిల్ తడప్ తడప్ కే కహ్ రహా హై ఆభీ జా, తు హమ్సే ఆంఖ్ నా చురా, తుఝే కసమ్ హై ఆభీ జా, तू नहीं तो ये बहार क्या बहार है, गुल नहीं खिले कि तेरा इंतजार है, कि तेरा इंतजार है, कि तेरा इंतजार है, दिल तड़प तड़प के कह रहा है आ भी जा, तू हमसे आँख ना चुरा, तुझे कसम है आ भी जा. ఇంతజార్ అంటే వెయిటింగ్, అండ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ అని నాకు అనిపిస్తుంది. ఎక్కువ దూరం ఎక్కువ సేపు ఇలా ఒక డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయకండి. డూ కమ్ దేర్, డూ మూవీస్, మీరు జాయిన్ అవ్వండి. మళ్ళీ ఒకసారి రీఎంట్రీ కూడా చూపించండి, ఎందుకంటే అందరినీ ఇప్పటికి కూడా ఒక అన్ఫార్చునేట్ థింగ్ బయటికి రాలేదు కాబట్టి. సో నౌ యూ క్యాన్ డూ. yes, why not? yes. రఘు కుంచే ఇది కూడా సినిమా, ఇంకా ఆ సినిమా గురించి అసలు తెలియదు, ఆపర్చునిటీ వస్తుంది అని ఏమీ లేదు. తను ఒక సాంగ్ కంపోజ్ చేశారు, దాన్ని పిక్చరైజ్ చేయడానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు ఆయన. అగైన్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. 2000లో అనుకుంటా. వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అది నీ పల్లవిలోనా
నీ వెల్లువ కానా శృతికే లయని నేనై సరిగమల స్వరమౌపనా అని చాలా మెలోడియస్ సాంగ్. అది కూడా ఆయనకు కూడా ఫస్ట్ టైం డైరెక్ట్ చేయడం, పిక్చరైజ్ చేయడము. ఆ సాంగ్ క్లిప్పింగ్ నా దగ్గర ఉంది, ఆయనే నాకు వీడియో షేర్ చేశారు. ఆయనకు ఓకే అయితే నాకు ఈ కాపీ రైట్స్ ఐపీ నాకు ఐడియా లేదు, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే విత్ యూ ఐ కెన్ షేర్ దట్ సాంగ్ వీడియో. సో అందం సినిమా పాటలన్నీ చాలా పొయిటిక్ గా ఉన్నాయి, బాగా నచ్చాయి, అందరికి కూడా చాలా రిసీవింగ్ బాగుంది అనుకున్నప్పుడు కెన్ యూ సింగ్ వన్ మోర్ సాంగ్? ఇంకొకటి. యా, ఇది నా ఫేవరెట్ సాంగ్. దీంట్లో అన్ని ప్లెయిన్ శారీస్ వేసాము అన్నమాట. ఎందుకంటే ఇది హరివిల్లు అనే పదం వస్తుంది, రెయిన్బో కలర్స్ అన్ని ఉన్నాయి అందులో. యా, నింగికి రంగుల హరివిల్లందం, నేలకు తొలకరి చిరు జల్లందం. నింగికి రంగుల హరివిల్లందం, నేలకు తొలకరి చిరు జల్లందం. నీరెండకు నిగనిగలద్దే నీ అందం, నీరెండకు నిగనిగలద్దే నీ అందం. అప్పుడే విరిసిన అరవిందం, ప్రేమదాని మకరందం. ఆ మకరందం నిండిన హృదయం, సత్యం శివం సుందరం, సత్యం శివం సుందరం, సత్యం శివం సుందరం. చాలా బాగుంది, చాలా బాగుంది. ఏదైనా ఒక డైలాగ్ గుర్తుందా సినిమాలోది? యాక్టింగ్ అసలు గుర్తులేదు. ఓకే, అస్సలు గుర్తులేదు. సినిమా స్టోరీనే సరిగా గుర్తు రావట్లేదు, కానీ ద మెసేజ్ ఈజ్ రియలీ గుడ్. ఇప్పటికీ ఎప్పటికీ ఆ మెసేజ్ ఉంటుంది, ఎందుకంటే ఆత్మ సౌందర్యమే అసలైన అందం అని. ఇప్పుడు పెళ్లి కూతుర్లు పెళ్లి కొడుకులు చూసుకుంటూ ఉంటారు కదా, లుక్స్ చూసి ఉంటే అడిషనల్ అడ్వాంటేజ్, కానీ లుక్స్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అండి. సో అందమైన మనసు. హమే ఇంతజార్ హై అండ్ వి విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్, బెస్ట్ విషెస్ టు యూ. అండ్ మీరు చెప్పినట్టుగా మాకు ఆ పాటలు కావాలి, మీరు చేసేటువంటి రీల్స్ కావాలి, అండ్ ఇవన్నీ కలుపుకొని మేము చేయబోతున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ హోప్ఫుల్లీ మీరు అన్నట్టుగా ఈసారి హైదరాబాద్కి వచ్చిన తర్వాత శ్యామ్ సుందర్ రెడ్డి గారిని కలవండి, అందం గురించి. శ్యామ్ ప్రసాద్, సారీ. సో ఈసారి మీరు హైదరాబాద్కి వచ్చిన తర్వాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని కలవండి, ఆ తర్వాత అందం గురించి మాట్లాడండి. పాప్కార్న్ ఇచ్చి టికెట్లు కొనిపెట్టి అవసరం లేదు, రిలీజ్ అవడానికి చూడండి. ఇన్వైటెడ్ అండి, అది లేకపోతే ఓటీటీ ఉంది కదండి, ఓటీటీలో రిలీజ్ చేయించేయండి, సరిపోతుంది కదా. కానీ అది ఉందో లేదో నాకు భయంగా ఉంది. ఉంటుంది, మోస్ట్లీ ఉంటుంది. వాళ్ళు తీసిన మూవీస్ అన్ని ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి, అందులో ఎంఎస్ రెడ్డి గారి మూవీయే కాబట్టి ఉంటుంది. బట్ ద థింగ్ ఈస్ కొంచెం టైం పడుతుంది. యూ నీడ్ టు టాక్ విత్ దెమ్, యూ నీడ్ టు డిస్కస్ విత్ దెమ్. రిలీజ్ థియేటర్ లో కాకపోయినా ఓటీటీలో అయినా చేయొచ్చు. ఇప్పుడు ఎలాగో పాత సినిమాలకు అన్నిటిని మనం 4K అని పెట్టి రిలీజ్ చేస్తున్నాం కాబట్టి we can do that. ఓటీటీ కూడా ఉంది కాబట్టి. yes, you are saying something. మీకు థ్యాంక్స్ చెప్పాలి, అయ్యో, గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ టు introduce me to your audience. I'm grateful to you. I think Sahana gardi idi very first interview, అందులో long interview అనుకుంటాను కదా. yes, thank you so much Sahana garu. best wishes to you. and ఒక మామ్ గా కూడా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాము ఆన్ స్క్రీన్, రియల్ లైఫ్ లో ఆల్రెడీ మేము చూసాం కాబట్టి రియల్ లైఫ్ లో కూడా. థ్యాంక్స్ అండి, bye. Thank you so much. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.